సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మేము ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటుంది ఈ కథ ఎలా మిస్ అవుతుంది ఈ సినిమాల్లో, ఎందుకు మిస్ అవుతుంది అనేది. దానికంటే ముందు మీ నుంచి ఎందుకు మాకు కథలు రావట్లేదు? నిజం మాట్లాడాలంటే 99% ఇండస్ట్రీలో మంచివాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు, చాలామంది గొప్ప నిర్మాతలు, గొప్ప దర్శకులు, గొప్ప హీరోస్ నన్ను మీ అందరికీ పరిచయం చేసిన వాళ్ళకి ఇండస్ట్రీలో పెద్దలందరూ నాతో బాగుంటారు. ఆ పెద్దల ఆశీస్సులతోనే నేను అవన్నీ రాశాను. ఇంకా ఇప్పుడు కూడా సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారి కంపెనీలో పనిచేయలేదు. ఇప్పుడు స్టోరీ సెగ్మెంట్ వచ్చేసరికి రొటీన్ స్టోరీ అంటున్నారు. రొటీన్ అనేది కామన్ అయిపోయింది. ఎస్, ఎందుకు సార్ ఆ రొటీన్ అనేది దీనిలో ఈ స్టోరీ చాలా కొత్తగా ఉంది. దర్శని ఎవరిని విమర్శించలేము. పెద్ద హీరోస్, పెద్ద డైరెక్టర్లు అందరూ చేసే వాళ్ళని మనం విమర్శించకూడదు. వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ని బట్టి వాళ్ళు అట్లా చేస్తుంటారు. కానీ ఇది నేనేం చెప్తానంటే, ఈ రచించటం అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా నేను భావిస్తాను. సో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశం మొత్తం మీద. నాకు కంటెంట్ అండ్ సోల్ కథ రాసేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు ఓన్లీ ఎంటైర్ నేషన్లోనే. ఆ 10 మంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శి. సో మనందరం ఇప్పుడు వస్తున్న ఫిలిమ్స్లో ఒక మేజర్ కంప్లైంట్ చెప్తున్నాం, కథ లేదురా. బట్ ఒకప్పుడు అద్భుతమైన కథలు ఉండేవి. నరసింహనాయుడు, ఇంద్రసేనారెడ్డి లాంటి కథలు. దాన్ని సృష్టికర్త, ఆ కథా రచయిత మనతో పాటు ఉన్నారన్నమాట, చిన్ని కృష్ణ గారు. మనందరికీ చాలా ఇష్టం, మనతో పాటు ఉన్నారు, మాట్లాడారు. సార్ హాయ్. హాయ్ దర్శన్, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకప్పుడు ఆ ఎక్కడో కాశీలో వచ్చి ఒక వ్యక్తి, ఒక కామన్ మ్యాన్గా వచ్చి తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవ్వడం, అద్భుతమైన కథలన్నీ ఉండేవి. నరసింహనాయుడు కావచ్చు, ఇందిర కావచ్చు, తర్వాత ఆఖరికి మన అల్లు అర్జున్ గారు ఇంట్రడ్యూస్ అయిన గంగోత్రి కావచ్చు. ఇలాంటి సినిమాలన్నీ భలే మాట్లాడుకునే వాళ్ళం, అద్భుతమైన కథరా అని. ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకున్నా స్క్రీన్ ప్లే గురించి కానీ, ఎలివేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ కథ అనేది మిస్ అవుతుంది. మేము ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటుంది ఈ కథ ఎలా మిస్ అవుతుంది ఈ సినిమాల్లో, ఎందుకు మిస్ అవుతుంది అనేది. దానికంటే ముందు మీ నుంచి ఎందుకు మాకు కథలు రావట్లేదు? సెన్సేషనల్ కామెంట్ చేయొచ్చు. నిజం మాట్లాడాలంటే 99% ఇండస్ట్రీలో మంచివాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, చాలామంది గొప్ప నిర్మాతలు, గొప్ప దర్శకులు, గొప్ప హీరోస్ నన్ను మీ అందరికీ పరిచయం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొట్టమొదటిగా శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నాకు తెలుగులో, తమిళ్లో రజనీకాంత్ గారు నరసింహ, చిరంజీవి గారు ఇంద్ర, అల్లు అర్జున్ గారు వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు నాకు అవకాశం ఇచ్చిన గంగోత్రి, ఆ తర్వాత బద్రీనాథ్, ఆ తర్వాత బి గోపాల్ గారు. నన్ను కథ సెలెక్ట్ చేసేది ఫస్ట్ దర్శకుడే కాబట్టి హీరో దగ్గరికి తీసుకెళ్లాల్సింది బి గోపాల్ గారు. నిర్మాత మేడికొండ మురళీకృష్ణ గారు, ఆ తర్వాత అశ్విని దత్ గారు, ఆ తర్వాత అల్లు అరవింద్ గారు, రాఘవేంద్రరావు గారు, గంగోత్రి, ఆయన 100వ సినిమా. వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కొంచెం ఈ మధ్య గ్యాప్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను ఫారెన్లో ఉండటం ఎక్కువ టైము, ఓకే, కొంచెం పిల్లలు పీక్ ఎడ్యుకేషన్లో ఉండటం, ఇవన్నీ కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. తప్పితే ఇండస్ట్రీలో పెద్దలందరూ నాతో బాగుంటారు. ఆ పెద్దల ఆశీస్సులతోనే నేను అవన్నీ రాశాను. ఇంకా ఇప్పుడు కూడా సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారి కంపెనీలో పనిచేయలేదు. ఇప్పుడు సురేష్ బాబు గారు మా మధ్య చర్చలు ఒక 1 yearగా జరుగుతూ ఉన్నవి. ఇప్పుడు దిల్ రాజు గారితో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఒక పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు పాన్ ఇండియా స్క్రిప్ట్లు, అప్పుడంటే రీజనల్ లాంగ్వేజ్ రాసేవాళ్ళం. ఇప్పుడు పాన్ ఇండియా, ఇండియా మొత్తం కూడా ఒకే లాంగ్వేజ్ నుంచి వెళ్తుంది. దట్టు సౌత్ నుంచి వెళ్తున్నాయి. సౌత్ ఎస్పెషల్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మనకంటూ ఒక పెద్ద దీన్ని పెట్టినటువంటి హీరోలు ప్రభాస్ గారు, గౌరవ అల్లు అర్జున్ గారు, నందమూరి తారక రామారావు గారు, ఇట్లా మహేష్ బాబు గారు, చాలామంది హీరోలు ఇండియాలో, చిరంజీవి గారు, రామ్ చరణ్ తేజ గారు, ఇట్లా అందరూ ఉన్నారు. కాబట్టి ఒక పెద్ద కథతో అతి తొందరలో మీ ముందుకు వస్తాను.
అంటే మీ పిల్లల గురించి చెప్పారు కానీ సినిమా పిల్లల గురించి మర్చిపోయారు మీరు. ఓకే, మేము కూడా వెయిట్ చేస్తున్నాం మంచి కథ కోసం. ఈ మధ్యన జాట్ అని ఒక సినిమా వచ్చింది సార్, బాలీవుడ్ సినిమా. దానికి రివ్యూస్ ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే, మన సౌత్ సినిమాలు, ఇంద్రా లాంటి సినిమాలు, అప్పట్లో సినిమాలు ఉండేవి కదా, ఒక ఏ ఐడెంటిటీ లేని ఒక హీరో వస్తాడు, తర్వాత ప్రాబ్లం తెలుస్తుంది, తన హీరోనే అప్పుడు రివీల్ అవుతుంది. ఇదంతా మన ఓల్డ్ టెంప్లెట్, అప్పట్లో అద్భుతంగా ఉండేవి. ఇప్పుడు అంటే నాకు డౌట్ ఏంటంటే సార్, కొత్త కథలు ఇంకా పుట్టవా? బికాజ్ మీరు వచ్చినప్పటికంటే ముందే ఒక 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ఉంది కదా సార్. అప్పటికంటే మీరు వచ్చిన కథలో కొత్తవి బ్రేక్ చేశారు మీరు. ఇప్పుడు ఎందుకు కొత్త కథలు ఎక్కువ రావట్లేదు? అంటే ఇప్పుడు ఈ మధ్య మీరు తమిళ్ సినిమాలు 2, టూరిస్ట్ ఫ్యామిలీ అని ఒకటి, శశి కుమార్ గారిది, అదే శశి కుమార్ గారిది అయోధ్య అనే సినిమా మీరు చూసుంటే, అది మన తెలుగులో కొత్త కథలు ఈ మధ్య నేను చూసిన వాటిలో కోర్టు సినిమా చాలా బాగుంది. గౌరవ హీరో నాని గారు దాన్ని ప్రొడ్యూస్ చేశారని విన్నాను. ఐ డ్రీమ్స్ మూలంగా హీరో నాని గారికి మంచి సినిమా తీశారు నాని గారు. ఐ లవ్ యూ సార్. సో అది కోర్టు సినిమా చాలా బాగా నచ్చింది. అంటే చాలా చిన్న పిల్లలు కోర్టు సినిమా డైరెక్ట్ చేసింది కానీ రాసింది కానీ ఆల్మోస్ట్ దర్శన్ నీ వయసే ఉంటుంది. సో అక్కడ తమిళ్ సినిమాలు ఈ యొక్క టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ అయోధ్య కూడా చిన్నపిల్లలు అరౌండ్ ద 25-26 ఇయర్స్ బాయ్స్. అంటే 25 సంవత్సరాల ఒక యంగ్ బాయ్ ఇక్కడ కోర్టు ప్లస్ అక్కడ సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ అండ్ అయోధ్య చూసి ఆదిరిపోయాను అనమాట. నేను ఒక రచయితగా ఆ పిల్లలకి నేను అభిమాని అయిపోయాను. ఆ సెలెక్ట్ చేసిన హీరోకి ఇష్టం, ఎప్పటి నుంచో ఇష్టం. సుబ్రహ్మణ్యపురం నుంచి శశికుమార్ గారు సినిమాలన్నీ చూస్తాం అనమాట. ఈ మధ్య ఈ సంవత్సరంలో ఒక పెద్ద అద్భుతమైనటువంటి సినిమాలు, కంటెంట్ బేస్డ్ సినిమాలు వచ్చాయి. సో అది చాలా 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 ఇప్పుడు మీరు అన్నట్టే లెక్క పెట్టుకుంటున్నాం వేళ్ళ మీద. లెక్క పెట్టుకుంటాను. అందుకే నేను గుర్తు చేస్తున్నాను. అంటే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా, నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ కాకుండా ఈ 2 సినిమాలు, తమిళ సినిమాలు చూడండి. ఒకటి టూరిస్ట్ ఫ్యామిలీ, శశికుమార్ గారు యాక్ట్ చేశారు. అది ఏదో ఒక హాట్స్టార్లో, హాట్స్టార్లో ఉందంట. అదొకటను ప్లస్ అయోధ్య. ఈ 2 మాత్రం తప్పకుండా చూడండి. మీ ఫీలింగ్ వాళ్ళకే షేర్ చేయండి. ఓకే. బట్ ఇప్పుడు ఈ రివ్యూస్ చెప్తున్నప్పుడు కూడా మీరు రివ్యూస్ అంటే ఇప్పుడు జర్నలిస్ట్లే కాదు, అందరూ పర్సనల్ ఛానల్స్ పెట్టుకుని ఒపీనియన్ చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా స్టోరీ సెగ్మెంట్ వచ్చేసరికి రొటీన్ స్టోరీ అంటున్నారు. రొటీన్ అనేది కామన్ అయిపోయింది. ఎందుకు సార్ ఆ రొటీన్ అనేది దీంట్లో ఈ స్టోరీ చాలా కొత్తగా ఉంది అని కొన్ని మీరు చెప్పినట్టు ఆ ఫ్యూ సినిమాలకే చెప్తున్నారు, ఏ స్టోరీ కొత్తగా ఉంది, మిగిలినట్లకి రొటీన్ కథే, స్క్రీన్ ప్లే మాత్రం బాగుంది అంటున్నారు. ఎవరిని మనము దర్శని ఎవరిని విమర్శించలేము. పెద్ద హీరోస్, పెద్ద డైరెక్టర్లు అందరూ చేసే వాళ్ళని మనం విమర్శించకూడదు. వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ని బట్టి వాళ్ళు అట్లా చేస్తుంటారు. కానీ ఇది నేనేం చెప్తానంటే, ఈ రైటింగ్ స్కిల్ అనేది నటించటం కొంతమందికి భగవంతుడు ఇస్తాడు, రచించటం కొంతమందికి ఇస్తాడు. ఈ రచించటం అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా నేను భావిస్తాను. అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి ఆశీస్సులతో రైటర్ అవుతారు. సో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశం మొత్తం మీద. నాకు కంటెంట్ అండ్ సోల్ కథ రాసేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు ఓన్లీ ఎంటైర్ నేషన్లోనే. ఆ 10 మంది నాకు తెలుసు ఎవరో. ఓకే, మిగతా 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది కాదా అంటే నేను సోల్గా వాళ్ళు కథలు రాయట్లేదు, వాళ్ళకి తెలియదనే చెప్తాను. ఇట్లా సోల్ కంటెంట్ బేస్డ్ రాసే వాళ్ళు మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి, సందీప్ పొంగారెడ్డి గారు. అసలు ఫస్ట్ హాఫ్ చూసి ఫోన్ చేసి చెప్పాను నేను. టీ సిరీస్లో నా ఫ్రెండ్ ఉన్నాడు రాజేంద్ర అని, బాంబే ఫోన్ చేసి చెప్పాను. ఫస్ట్ హాఫ్ చూసి ఫస్ట్ హాఫ్ అవగానే కాల్ చేసి చెప్పాను అనమాట, ఇది హిందీలో చూడండి ఇమ్మీడియట్గా అదిరిపోద్దని కూడా చెప్పాను రాజేంద్రకి. సో వాళ్ళే తీశారు హిందీలో, అక్కడ కూడా పెద్ద హిట్. సో అదే డైరెక్టర్ మళ్ళీ అదే సోల్తో ఒక తండ్రి నాన్న కొడుకులు కదా చాలామంది రాస్తారు కదా, తండ్రి కొడుకులు అనేకమైనటువంటి డైమెన్షన్స్ ఉంటాయి. యానిమల్ రాశాడు. యానిమల్ అద్భుతమైన ఆవిష్కరణ అనమాట. హీఈస్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. వాట్ ఏ గ్రేట్ రైటర్ కమ్ డైరెక్టర్. అందాకెందుకు మన సుకుమార్ గారు పుష్ప 1 and 2. ఇది అసలు ఒక దాని మీద పుష్ప 1 and 2లో ఒక బుక్ రాయాలి. అంత సోల్ కానీ స్క్రిప్ట్ కానీ దాని లోపల అతను కష్టపడినటువంటి స్క్రిప్ట్ విధానం
అద్భుతం, అమోఘం అనమాట. సుకుమార్ గారు మీకు ఎప్పుడు ఏ ఏ ఏ మైక్ పెట్టినా నేను చెప్పేది సుకుమార్ గారు, సందీప్ వంగారెడ్డి గారు గురించి మాట్లాడకుండా తప్పదు. ఎందుకంటే నాకంటే చిన్నవాళ్ళైనా మీరు రచనలో మాత్రం ఎంతో గొప్పవాళ్ళు. అది యా, అంటే ఇప్పుడు మీరు ఐ మీన్ చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, ఒకప్పటి లెజెండ్స్. ఇప్పుడు కొంచెం ఏమవుతుందంటే కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. లైక్ మన బాలయ్య బాబు గారి సినిమాలన్నీ బాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ఉన్నాయి. చిరంజీవి గారు కొంచెం సతమతం అవుతున్నారు ఇప్పుడు. రజనీకాంత్ గారు జైలర్ మినహా మళ్ళీ కొంచెం ఆయన కూడా సతమతం అవుతారు. మీ స్టోరీ మళ్ళీ వాళ్ళకి అవసరమేమో, ఐ మీన్ మీకు కూడా, ఐ మీన్ మ్యూచువల్గా అనుకోండి పోనీ, మీ స్టోరీ మళ్ళీ వాళ్ళకి పడాలి అని మీ మైండ్లో అనిపిస్తూ ఉంటుంది కదా, ఏమన్నా మరి దానికి ప్లాన్ చేస్తున్నారా సార్? అదే నాకు తెలుగు ఇండస్ట్రీలో ఇష్టమైనటువంటి, నా మానసికంగా నాకు బాగా దగ్గరైనటువంటి, పిలిస్తే అన్నయ్య బాగున్నావా అనే ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి గారు, వాళ్ళ నాన్నగారు కూడా నాకు మంచి మిత్రుడు విజేంద్ర ప్రసాద్ గారు, ఆయన నేషనల్ నెంబర్ 1, బోత్ ఆర్ నేషనల్ నెంబర్ 1. ఒక నాకు ఫ్యామిలీ మెంబర్గా, నా సొంత బ్రదర్గా నేను ఫీల్ అయ్యేది డైరెక్టర్ వివి వినాయక్ గారు. అతి తొందరలో వివి వినాయక్ గారు అనేకమైనటువంటి డైమెన్షన్స్లో యాజ్ ఏ డైరెక్టర్, నా ఉద్దేశం ఆయన హీరో కూడా కావాలని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన టాగూర్లో చేసినటువంటి ఒక సన్నివేశం, ద ఎక్స్ప్రెషన్ వితౌట్ గ్లిజరిన్, ఆయన ఎక్స్ప్రెషను ఎవరు గమనించలేదు, కానీ నేను మాత్రం చెప్తున్నాను, వినాయక్ గారు ఆ ఒక్క షాట్, ఒక రైటర్గా నేను చెప్తున్నాను, నవరసాలు పోషించగల కెపాసిటీ నటుడు మీలో ఉన్నారు. విజయ సేతుపతి లాగా హీరోయిన్ లవ్వులు సాంగులు కాకుండా మీరు ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాకి హీరో అయితే బద్దలైపోద్ది సార్. త్వరగా యాక్ట్ చేయండి సార్ ప్లీజ్. యా, అంటే మేము మీ నుంచి త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నాను సార్. బేసికల్లీ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారిని కానీ, అదే రజనీకాంత్ గారు మంచి దర్శకులు మా వినాయక్ గారు. ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు చేయాలి అన్నయ్య అని డిస్కషన్ జరుగుతున్నాయి. అవన్నీ పెద్దవాళ్ళ నోటి నుంచి ఉంటే చాలా హాయిగాను తీయగాను ఉంటాయి అన్నమాట. నేను ఇండస్ట్రీలో చాలా చిన్నవాడిని కదా, అందుకు. యా, ఇప్పుడు మీ సినిమాలు, కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి, నరసింహనాయుడు, ఇంద్ర అన్నీ రిలీజ్ అయ్యి, వాటి గురించి ఐ మీన్ ఈ జనరేషన్ వాళ్ళు వచ్చి విజిల్స్ చేస్తూ పేపర్లు చింపుతూ ఆ వీడియోలు యూట్యూబ్లో సెన్సేషన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎస్, అదే ఇంద్ర రిలీజ్ ప్రపంచం మొత్తం బాగా థియేటర్లో, అమెరికాలో కూడా అల్లర్లు గిల్లర్లు జరిగి హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసిందని గౌరవ నిర్మాత అశ్విని దత్ గారు ఆ రోజున మమ్మల్ని చిరంజీవి గారి ఇంటికి పిలిచి మమ్మల్ని సత్కరించి షాల్వాతో మాకు చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి ఏంటి మళ్ళీ ఆశీర్వదించి మళ్ళీ కలిసి పనిచేద్దాము అన్న డిస్కషన్స్ కూడా జరిగినాయి. గోపాల్ గారిని, దత్తు గారిని, పరచూరి బ్రదర్స్ని, మా అన్నయ్యల్ని, సో నన్ను పిలిచి గౌరవించారు. అది నిజంగా టోటల్గా ఆ కాంబినేషన్ మళ్ళీ జరగాలని ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు, మళ్ళీ చిరంజీవి గారితో ఎప్పుడని. అది నేను చెప్పాను కదా, ఆ కాశీ విశ్వనాథుడు ఈ క్షణం అనుకుంటే వచ్చే సంవత్సరం థియేటర్లోకి వచ్చేస్తాం అంతే. నేను మాత్రం రెడీగా ఉన్నాను. ఓకే, మీరు చిరంజీవి ఇందిరా స్టైల్లోనే చెప్పారు మాట కూడా. యా, ఓకే. అంటే ఇప్పుడు ఈ మధ్య తగ్ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది సార్, మణిరత్నం తగ్ లైఫ్ మొన్న వచ్చింది. మణిరత్నం గారి గురించి మనం చాలా గొప్పగా ఎప్పటి నుంచో ఆయన సినిమాలు అంటే చాలా ఒక సోల్, మనం ఫీల్ అవుతూ ఉంటాం, సోల్ టచింగ్ ఫిల్మ్స్. బట్ సడన్గా ఏమైందంటే తగ్ లైఫ్ సినిమాకి వచ్చేసరికి ఎక్కువగా ఉన్న కంప్లైంట్ ఏంటంటే మణిరత్నం గారు కొంచెం ఈ జనరేషన్ కోసం మారి ఆయన ఒరిజినాలిటీని కొంచెం మిస్ చేశారేమో ఇందులో అనే ఫీలింగ్ వచ్చింది ఎక్కువగా ఒపీనియన్లో. కథలకి జనరేషన్ ఉండదు దర్శన్, కథలకి జనరేషన్ ఉండదు. కథలకి జనరేషన్ ఉంటే రామాయణం బోరు కొట్టాలి కదా, మనం వింటాం కదా రోజు. మనం ప్రతి గుళ్ళో రామాయణం గురించి కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది కదా. కథలకి జనరేషన్కి సంబంధమే లేదు, అది జస్ట్ తెలియని వాళ్ళు మాట్లాడతారు. కానీ కథకి ఉండాల్సింది ఏంటంటే ఆత్మ. ఏముండాలి? ఆత్మ. మనిషికి ఎలా అయితే సోల్ ఉంటుందో, సోల్ వెళ్ళిపోతే ఇది డెడ్ బాడీ అవుతుంది. అట్లాగే ఆత్మ లేని కథ కూడా డెడ్ బాడీ అయిపోయి ఫ్లాప్ అవుద్ది.
సో ఆత్మతో కథ రాసేవాళ్ళు మణిరత్నం గారు, కమలాసన్ గారు. మొన్నే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా మీరు కూడా దర్శనం తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. మణిరత్నం గారికి, కమలాసన్ గారికి 35 సంవత్సరాల క్రితం నాయకుడు ప్రపంచ 100 చిత్రాలని సెలెక్ట్ చేస్తే టాప్ 100 ఫిల్మ్స్ భారతదేశం నుంచి రిప్రజెంటేటివ్ ఉన్న సినిమా ఒక నాయకనే మణిరత్నం గారిది. దానికి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అంటే సుజాత రంగరాజన్ గారు, మా గురువు గారు. సో ఆయన లేడు కాబట్టి శంకర్ గారు భారతీయుడైనా, ముందు భారతీయుడు, ఆయన రాశాడు స్క్రీన్ ప్లే అండ్ టోటల్గా సోల్ నిర్మాణం అంతా ఆయనే చేస్తాడు. ఆయన ఎప్పుడైతే లేడో ఒక సోల్ రైటరు, వాళ్ళు కుప్ప కూలి కింద పడిపోయారు అనమాట. మనం ఎప్పుడు థింక్ చేయాల్సింది ఏంటంటే ఆల్ హీరోస్ ఇన్ ద వరల్డ్, ద సోల్ స్క్రిప్ట్ రైటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐదర్ మణిరత్నం గారు ఆర్ శంకర్ గారు, ఐదర్ కమలాసన్ గారు ఆర్ రామ్ చరణ్ తేజ గారు, యంగ్ హీరోస్ అండ్ ద ఓల్డ్ హీరోస్ అందరూ కూడా కథని సెలెక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఆత్మ ఆవిష్కరణ జరిగిందా లేదా అనేది గనక నిర్ధారించుకోగల కెపాసిటీ ఉంటే, అట్లాంటి డిజాస్టర్స్ రావటం వల్ల జీవితాలు కాదు, జీవితాలు డబ్బు పొద్ది మళ్ళీ సంపాదించుకోవచ్చు, అదే హీరో మళ్ళీ ఇంకొక సినిమా చేస్తాడు, మళ్ళీ హిట్ అవుతాడు. కానీ ఎంతో ఆశ పెట్టుకొని వస్తున్నటువంటి మీ అభిమానులు హృదయం గాయపడుతుంది. ఆ గాయపడిన హృదయం ఎంత అభిమానిస్తారంటే హీరోల్ని, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ భగవంతుడితో సమానంగా హీరోలను చూస్తారు. అట్లాంటి హీరో సినిమా ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళ హృదయం ఎంత పగిలిపోద్దో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిరంజీవి గారి అభిమానిని. ఎంత అభిమానినంటే నా కొడుకు పేరే చిరంజీవి అని పెట్టుకున్నాను, అంత అభిమాని. సో ఆయన ఒక సినిమా ఏదైనా చిన్న తేడా వస్తే నా హృదయం పగిలిపోతుంది. అట్లాగే బాలకృష్ణ గారిని నాకు ప్రాణాతి ప్రాణం. ఆయన నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చినటువంటి ఒక దైవ స్వరూపం, లక్ష్మీ నరసింహస్వామిలాగా నేను ఆయన్ని ఫీల్ అవుతాను. మా ఇంట్లో అందరం కూడా ఆయన సినిమాకి ఏమీ జరగకూడదని అనుకుంటాను అనమాట. సో ఇప్పుడు మీరు ఇందాక కథ సోల్ గురించి ఒక మాట చెప్పారు, రామాయణం గురించి మంచి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే స్క్రీన్ ప్లే బాగా కొంచెం క్రేజీగా ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న మేకర్స్ అందరూ. అంటే రాముడి యాంగిల్లో కాకుండా రావణుడి యాంగిల్లో తీసుకుని నీ జీవితంలో చేసిన తప్పు అని చెప్పి రావణుడు చెప్పడం, లేదంటే ఎండింగ్కి వెళ్ళాక రాముడి చేతిలో చచ్చిపోవడం, సేమ్ స్టోరీ ఉంటుంది, యాంగిల్ మాత్రం మారుస్తున్నారు, డైమెన్షన్స్. సో మీరు కూడా ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మీ నుంచి రాబోయే నా నుంచి ఎక్స్పెక్టేషన్ నేను ముందు చెప్పలేను, కానీ నా ముందున్న రికార్డులు మాత్రం చెరిపేస్తాను, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, సో నేను మాట్లాడేది డైలాగ్ రైటర్తో అని కూడా అని మర్చిపోయి నేను మాట్లాడాను. నా ముందు పెట్టిన అన్ని రికార్డులని చెరపడం అనేది నాకు ఇంత ముందు జరిగింది, చేశాను. ఇప్పుడు కూడా అసలు డిస్కషన్ లేదు దాంట్లో అసలు. దట్స్ ఆల్. సూపర్ సార్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఈ స్టార్ హీరోస్ కొంతమంది, ఇప్పుడు కొత్త స్టార్స్, ఈవెన్ మన న్యాచురల్ స్టార్ నాని గారు కూడా స్టార్డమ్లోకి వచ్చారు, స్టార్ హీరోస్ అవుతున్నారు వీళ్ళందరూ. వీళ్ళలో ఎవరితో అంటే ఫస్ట్ వీళ్ళతో సినిమా చేయాలని ఏమన్నా ఉందా సార్? వీళ్ళకి ఇలాంటి కథని ఏం రాస్తే మంచి భలే వీళ్ళు షైన్ అవుతారు, ఇంకా షైన్ అవుతారని. అంటే నాని గారు స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నెంబర్ 1 అని చెప్పాలంటే అల్లు అర్జున్ గారి స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంతే, దానికి కారణాలు ఏంటో మీరే అర్థం చేసుకోవాలి. సో మీరు స్క్రిప్ట్ బాగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ గురించి చెప్పారు. కొంతమంది స్క్రిప్ట్ సెలెక్షన్ బాగాలేదు, వాళ్ళ పాపం. అప్పుడు మీకేమనిపిస్తుంది? వీళ్ళకి నేను సరైన కథ ఇస్తే వీళ్ళు బాగా షైన్ అవుతారు, అయ్యా మిస్ చేసుకున్నారా అనిపిస్తుంది. అది మనం అట్లా, అది వాళ్ళు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన వాళ్ళ హీరోలే కదా అందరూ. ఇప్పుడు నా కొత్త వాళ్ళతో చేయటం అంటే నాకు ఛాలెంజ్, కానీ ఇప్పుడు కొత్త వాళ్ళతో చేసి కొత్త వాళ్ళతో మనం ఎగ్జిక్యూట్ చేసి ఒక ఎలా లైక్ కోర్ట్ లాంటిది శశికుమార్ గారు చేసినటువంటి అట్లాంటి మనకు కొత్త హీరో కదా. కాంతారా మనకి హీరో కొత్తవాడా పాతవాడా? మనకు కొత్తవాడు. ఎందుకంత పెద్ద హిట్ అయింది? దాంట్లో ఉన్న ఆత్మావిష్కరణ ఏంటి? ఎన్నిసార్లు చెప్తాను, కాంతారా ఆత్మావిష్కరణతో రాస్తున్నారు, రాసిన వాళ్ళందరూ నెంబర్ 1 అవుతున్నారు.
సోల్ స్క్రిప్ట్ రైటింగ్ ఈజ్ చాలా కష్టమైనటువంటి ప్రక్రియ అది. ఇట్స్ నాట్ ఈజీ. సినిమాను చూసి సినిమా రాయటం అందరూ చేస్తున్నారు, అందుకు ఫ్లాప్లు వస్తున్నాయి. సినిమాను చూసి సినిమా రాస్తున్నారు, సినిమాను చూసి సినిమా రాయకూడదు అది. అంటే మీరు అన్న దానిలో ఏంటంటే జస్ట్ పొటెన్షియల్ బయటపడట్లేదు కొంతమందిది. అంటే రంగస్థలం వచ్చే వరకు కూడా మీరు అభిమానించే వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ గారి గురించి, ఆయన పొటెన్షియల్ గురించి అందరూ క్వశ్చన్ మార్క్ పెట్టిన వాళ్ళే. రామ్ చరణ్ చిరంజీవి కొడుకు కాబట్టి సర్వే అవుతున్నాడు అనే ఒపీనియన్ ఉండేది. రంగస్థలం తర్వాత మొత్తం ఒపీనియన్ మారిపోయింది. అసలు రామ్ చరణ్ అది ఇంకొకటి ఏమన్నా సుకుమార్తో కాంబినేషన్ పడ్డదంటే అప్పుడు చూస్తారు. ఇంకా రామ్ చరణ్ తేజ గారి యొక్క పెర్ఫార్మెన్స్ మీకు ట్రిపుల్ ఆర్లో చూసారా? ఒక పోలీస్ కాప్ క్యారెక్టర్లో ఎక్స్ట్రీమ్ ఇంటర్నేషనల్ పెర్ఫార్మర్. మంచి స్క్రిప్ట్ పెడితే ఉంది, చెక్ పాయింటే కదా, ఒక చిన్న చెక్ పెడతాం అంతే, చెక్. సో ఇప్పుడు అప్కమింగ్ కొన్ని మీరు పైప్ లైన్ చూసుంటారు, కొన్ని అనౌన్స్ చేశారు ఆల్మోస్ట్ ఎవరెవరితో వస్తుంది. టైటిల్స్ అనౌన్స్ చేయకపోయినా ఇప్పుడు లైక్ రెబల్ స్టార్ స్పిరిట్ అనౌన్స్ చేశారు వీళ్ళతో, అలా కొన్ని సినిమాలు అనౌన్స్ చేశారు. ఇందులో ఏ సినిమా ఆస్కార్ గేట్ల దగ్గరికి మళ్ళీ వెళ్తుంది, ఆస్కార్ డోర్స్ దగ్గరికి మళ్ళీ వెళ్తుంది అని అనుకుంటున్నాను? స్క్రిప్ట్ పరంగా చెప్తున్నారా మీరు ఆస్కార్ గేట్ దగ్గరికి రకరకాలుగా వెళ్తారు. అదే కెమెరాకి వెళ్తున్నారా, ఏంటి డైరెక్షన్కి వెళ్తున్నారా, విఎఫ్స్కి వెళ్తున్నారా, లిరిక్ రైటర్కి వెళ్తున్నారా, మ్యూజిక్ రైటర్కి వెళ్తున్నారా అనేది ఆస్కార్ గేట్ దగ్గరికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ నేను స్క్రిప్ట్ వరకు నేను మాట్లాడతాను. స్క్రిప్ట్ తీసుకెళ్ళగల కెపాసిటీ ఫ్రమ్ ఇండియా నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళలో సుకుమార్ గారికి అయితే ఎక్కువ కొంచెం ఫోకస్ పెడితే కనుక స్క్రిప్ట్ పరంగా చెప్తాను, కొడతాడు అన్న నమ్మకం నాకు ఎక్కడో లీలగా కనపడుతుంది స్క్రిప్ట్ పరంగా. అది నాట్ హీరోలు పెర్ఫార్మెన్స్లు అవన్నీ నాకు పెద్ద తెలీదు, నేను పెద్ద అవి ఫాలో గాను. స్క్రిప్ట్ పరంగా మాత్రం ఇండియా నుంచి తనకి ఎక్కువ ఛాన్స్ ఉందనేది మాత్రం. సో యాజ్ ఎ మూవీ లవర్గా ఏ అప్కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు సార్? లైక్ అనౌన్స్ చేసిన చాలా ప్రాజెక్టులు ఉన్నాయి కదా. నేను పుష్ప 3 అన్డౌటెడ్లీ పుష్ప 3. ఓకే. సో మైథాలజీ ఈ మధ్య కొంచెం మైథాలజీని ఈ జనరేషన్కి అర్థమయ్యేలా క్యాటర్ చేస్తుంటే చాలా రెస్పాన్స్ వస్తుంది మన దగ్గర నుంచి, లైక్ కల్కి లాంటి సినిమా. ఎందుకు పుష్ప 3 అని ఎందుకు చెప్తున్నానంటే, నేను నెలకి 15 రోజులు కాశీలో ఉంటానని అందరికీ తెలుసు, హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో అందరికీ తెలుసు, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, హీరోలకి అందరికీ తెలుసు. అక్కడ కొంచెం ఇల్లు కూడా కట్టుకుంటున్నానని తెలుసు. సో కాశీలో నేను ఎక్కువ ఉండటం వల్ల నన్ను ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ట్యాక్సీ డ్రైవర్ అడుగుతాడు, బోట్ డ్రైవర్ అడుగుతాడు, నదిలో అస్థికులు కలిపే పంతులు గారు అడుగుతాడు, పిండాలు పెట్టేవాళ్ళు అడుగుతారు, అక్కడికి వచ్చిన సెటిల్ అయిన వాళ్ళు అడుగుతారు. ఏమడుగుతారంటే పుష్ప 3 ఎప్పుడన్నా అనేదే గొడవ. ఎక్కడికి వెళ్ళినామండి, నేను రామేశ్వరం పుష్ప 3 ఎప్పంగా, అది ఎప్పుడు வருவாங்க அந்த அர்ஜுன் சார் படம் புஷ்பா 3 எப்படிங்க மதுரையில் అడుగుతారు, இந்த పుష్ప 3 வருமாనా, ఎప్పుడు వரும். టోటల్ ఇండియాలో నేను తిరుగుతుంటే పుష్ప 3 పుష్ప మ్యాడ్లో చిన్ని కృష్ణే కాదు, టోటల్ నేషన్ ఫిల్మ్ లవర్స్ ఉన్నారు. సూపర్. సో మైథాలజీ గురించి అడుగుతుంది సార్. ఇప్పుడు ఈ జనరేషన్కి బాగా నచ్చుతుంది, అంటే వీళ్ళకి నచ్చేలా క్యాటర్ చేస్తుంటారు. లైక్ మన కల్కి సినిమా కావచ్చు, నెక్స్ట్ గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్, ఒక రూమర్ నడుస్తుంది. ఏది గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి, గాడ్ ఆఫ్ వార్ అని మన సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు రిజిస్టర్ చేశారంట. అండ్ నాకు ఆయన ట్వీట్ ఏమైనా వేశారంటే, నేను అభిమానించే, నేను అన్నయ్య అని పిలిచే ఒక నా పెద్ద హీరో ఇందులో నటిస్తున్నారు, ఆయన అన్నయ్య అని పిలిచేది ఎక్కువగా ఎన్టీఆర్ గారిని అని చెప్పి మనకు అందరికీ బయట అందరికీ తెలుసు ఆల్మోస్ట్. సో ఎన్టీఆర్ గారు గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి, మన ఈయన పేరేంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో, ఆయన అసలే మైథాలజీలో దిట్ట, ఆయన డైలాగ్స్ అవి మీకు తెలిసిందే. ఆయన ఒకప్పుడు మీ రైటింగ్ నుంచే ఇక్కడికి వచ్చారు. సో ఈ గాడ్ ఆఫ్ వార్ అని ఒకటి అనౌన్స్మెంట్ అయింది. మైథాలజీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వెరీ స్ట్రాంగ్ డైలాగ్ రైటర్. మైథాలజీ గురించి ఏమంటారు సార్? చాలా బాగా ఫ్రేమ్ చేస్తారు డైలాగ్స్ అయినా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మైథాలజీ కొంచెం బూమింగ్లో ఉందని అనిపిస్తుంది. మీకు తెలిసిన జానరాస్ ఏంటి సార్? తారక రామారావు గారు ఏ మైథాలజీ చేసినా కూడా నేను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవను, ఎందుకంటే చిన్న వాడు కాదు కదా. అందుకు తారక రామారావు గారు మైథాలజీ చేస్తే ఎలా ఉంటుందంటే,
నాగవంశీ గారు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసిన, నాగవంశీ గారు నాకు పరిచయం లేదు, ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ గారు, బాగా ఇప్పుడు ఫామ్లో ఉన్న ప్రొడ్యూసర్ గారు. సార్ నాగవంశీ గారు, తారక రామారావు గారితో ఆ ప్రాజెక్టు మీరు మొదలు పెట్టకముందే హిట్ అది అంతే. ఎందుకంటే అక్కడ నటించబోయేది తారక రామారావు గారు. ఆయన మైథాలజీ చేస్తే ఆ తారక రామారావు గారి ఆత్మ కూడా దీంట్లోకి వచ్చి పెర్ఫార్మెన్స్ అయిపోద్ది అంతే. మనందరికీ ఒక మంచి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు అనమాట. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో ఫైనల్లీ ఓవర్ ద ఈ 20-25 ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంద్ర లాంటి సినిమాలు వచ్చి. సో ఈ మొత్తం ఈ 2 డికేడ్స్లో మీరు చాలా ఎవల్యూషన్ చూస్తుంటారు. ఆఫ్టర్ పాండమికే చాలా మార్పులు జరిగినాయి ఫిల్మ్ మేకింగ్లో కావచ్చు, ఇదంతా. సో మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి సార్? మేజర్ చేంజెస్ నేను ఇప్పుడు నేను సోల్తో కథ రాస్తాను, సోల్తో రాసే వాళ్ళే జయిస్తారని చెప్తాను, వాళ్ళే జయిస్తున్నారు అంతే. అంటే ఇప్పుడు మైథలాజికల్కి సోల్ అక్కర్లేదు కదా, అది ఆల్రెడీ జరిగిన కథలు జరిగినాయి. సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, మురుగన్ అంటారు కదా, ఆ చరిత్ర ఏదో అంటే జరిగింది, మరి సోషల్ దాన్ని మిక్స్ చేస్తారా అనే దాని గురించి నేను పక్కన పెడతాను. సోల్ రైటింగ్లో రాసిన ఎవ్వరూ కూడా దెబ్బ తినలేదు, దెబ్బ తినరు, దెబ్బ తినబోరు. సోల్తో కథ అయిపోతే దెబ్బ తిన్నారు, ఇప్పుడు తింటారు, తినబోతారు అంతే. అంటే మీరు ఆ 2001 దగ్గర ఓన్లీ స్క్రిప్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ 1 దర్శకులైనటువంటి జేమ్స్ కెమెరన్ కానీ చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఇది మాత్రం అహంకారంతో చెప్పట్లేదు, అందరూ తెలుసుకోవాల్సిన నగ్న సత్యం. ఒక సినిమా సక్సెస్కి ఓన్లీ 3 రీజన్స్ మిస్టర్ దర్శన్. 1 ఈజ్ స్క్రిప్ట్, 2 ఈజ్ స్క్రిప్ట్, 3 ఆల్సో స్క్రిప్ట్ అంతే. అంత బాధ్యత కథా రచయితల మీద ఉంది అని నేను నిత్యం ఉదయాన్నే 4 గంటలకి గుర్తు చేసుకునే విషయం ఇది ఒకటే. బాధ్యత మొత్తం రచయితల మీద ఉంది. నిర్మాతలు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొచ్చి కష్టపడి పెడతారా చెప్పండి. నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు, ఆయన ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు చెప్పండి, ఎంత ఎక్స్పెక్టేషన్. అదనమాట స్క్రిప్ట్ 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 అంతే. ప్రపంచం మొత్తం ఒప్పుకున్న మ్యాటర్ అది. ఒక్కటి మాత్రం మీరు కష్టపడి సినిమాలు తీసుకున్న నిర్మాతలు, నటిస్తున్న హీరోలందరూ స్క్రిప్ట్ పేపర్ వచ్చినప్పుడు, డైలాగ్ వచ్చినప్పుడు ప్రతి అక్షరాన్ని భూతద్దంతో పెట్టి చూడాలి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలకి మారిపోయింది సినిమా. ఎంతోమంది ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు పుష్ప 3 చూడండి, అంత ఎక్స్పెక్టేషన్కి తీసుకెళ్లారంటే ఏంటి, వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించారు. అది అంత జాగ్రత్త. సందీప్ వంగారెడ్డి గారిలాగా, సుకుమార్ గారిలాగా అంత జాగ్రత్త, మోర్ కేర్. ఇప్పుడు నానిగారు వెళ్తున్న విధానం కానివ్వండి, అట్లా అనమాట. లూజ్గా మాత్రం చేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు విజిల్స్ వస్తాయి, ఓపెనింగ్స్ వస్తాయి అని వాటి కోసం సన్నివేశాలు రాసి, వాటి కోసం ఎలివేషన్ షాట్స్ అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ నరసింహనాయుడులో నిన్న వినాయక్ గారు నిన్న అంటున్నాడు, అన్నా నరసింహనాయుడులో నువ్వు ఇచ్చిన ఎలివేషను బాలకృష్ణ గారు ట్రైన్ దిగుతుంటే మొత్తం ఎటోటటు ఆయుధాలు పడేసి పారిపోయే ఎలివేషన్ కంటే ఈ భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలో ఇంతకు ముందు నరసింహనాయుడు మళ్ళీ తర్వాత కూడా ఏదైనా ఒక్క సినిమా పేరు చెప్పండినా అని నిన్న అడిగాడు మా ఇంట్లో ఎస్టర్డే. అది స్క్రిప్ట్లో పార్ట్. ఇట్ ఇస్ నాట్ ఎ ఎలివేటెడ్ సీన్ కాదు, అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది సోల్. కథని యూటర్న్ తీస్తున్నాను స్క్రిప్ట్ని. సో కథలో పార్ట్ అవ్వాలి. అంత పెద్ద దర్శకుడు వివి వినాయక్ గారు అంటే టాప్ 5 డైరెక్టర్స్లో ఆయన ఒకటి కదా. ఇప్పుడు మనకి ఆయన పేరు చెప్తేనే మాస్. ఆయనకి ఎంత ఇమేజ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వినాయక్ గారు అంటే పెద్ద సినిమా కదా, పెద్ద డైరెక్టర్ కదా అని. అది ఆయన లాంటి అప్రిషియేట్ చేస్తుంటే వేరే డైరెక్టర్ గోపాల్ గారు డైరెక్ట్ చేసినా కూడా అది కదా ఆయన గమనించింది. అదనమాట. కరెక్ట్. సో ఇందులోంచే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఎలివేషన్ గురించి ఎందాక మీరు ఆ ట్రైన్ సీన్ చెప్పారు, అది ఇప్పటికీ అంత గొప్ప ఎలివేటెడ్ సీన్. ఈవెన్ ఇంద్రాలో కూడా ఒక కామన్ మ్యాన్గా వచ్చినోడు హెలికాప్టర్లోంచి దిగుతాడు తర్వాత, అదంతా స్టోర్లో పార్ట్. ఇప్పుడు ఏమంటున్నారంటే సార్, అప్పట్లో అది ఎరా ఆఫ్ కమర్షియల్ సినిమా, ఇప్పుడు ఎరా ఆఫ్ ఎలివేషన్స్ అండ్ బీజిఎం అంటున్నారు. అప్పటికంటే ఇప్పుడు అద్భుతమైన ఎలివేషన్లు బీజిఎంలు ఉన్నాయి సార్ మీ దృష్టిలో? బీజిఎమ్స్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ మ్యూజిక్ డైరెక్టర్స్. అది ఎప్పుడు కొడతారంటే విజువల్ని బట్టే కదా కొడతారు. అట్లా ఎలివేషన్స్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది లైఫ్ అవుతుంది, బట్ వాటి మీద బిలీవబిలిటీ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే మీరు చూడాల్సింది కోర్ట్ సినిమా చూడాలి, ఏంటి టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా చూడాలి. అట్లా ఎలివేషన్స్ ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్.
అది క్రియేషన్కి అది మీకు అది అడ్డే అవుతుంది. దాని మీద అసలు దాని గురించి మాట్లాడక్కర్లేదు. స్క్రిప్ట్లో వస్తే అది ఓకే, రాకపోతే లివ్ ఇట్, దట్స్ ఆల్, లివ్ ఇట్. యా, ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ సార్. సో అప్పుడు చూసినప్పుడు 175 రోజులు లాంటివి చూసాం ఇందిరా సినిమాకి. ఇప్పుడు కనీసం 50 రోజులు 25 రోజులు కూడా చూడట్లేదు. నెల అయ్యేసరికి ఓటీటీలో వచ్చేస్తుంది. మళ్ళీ 50 రోజులు 100 రోజులు ఇలాంటి థియేటర్లో విట్నెస్ చేస్తామంటారా? అంటే కొంచెం ఓటీటీని కొంచెం లేట్ చేస్తే మీరు విట్నెస్ చేయొచ్చు కదా. ఇప్పుడు అది ప్రొడ్యూసర్స్ డిపార్ట్మెంట్, అది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక స్థితిగతుల మీద కదా ఆధారపడి ఉంటుంది. అది దాంట్లో నేను చెప్పలేను. కానీ ఓటీటీ లేకపోతే మాత్రం ఇప్పుడు కూడా 1 year ఆడే సినిమాలు కూడా ఉన్నాయి. పుష్ప ఓటీటీలో రాలేదు, 1 year ఆడేది. అర్జున్ రెడ్డి ఆడింది కదా, పెద్ద హిట్ కదా, మోర్ దెన్ 100 days ఆడింది అర్జున్ రెడ్డి సినిమా కూడా 10 years బ్యాక్ అట్లా. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. మీ నుంచి సినిమా కూడా త్వరగా రావాలని, మరి ఆ ప్రామిస్ ఇప్పుడు చేస్తారో లేదో వెయిట్ చేస్తున్నాం. కోరుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.